నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వర్. ఇలా పొద్దుగాల వార్తలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మరి ఇలా నేను తెచ్చింది గవర్నమెంట్ తెచ్చిన, మరి ప్రతిపక్షం కూడా తెచ్చిన. చూద్దాం ఎట్లున్నాయి వార్తలు, ఏం చేస్తారో చూద్దాం. ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ గురించి కొత్త ముచ్చట్లు వినబడతానే చూద్దాం. మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎవరిని పెడుతుంది, ఎవరిని పెట్టాలి అనేది ఇంకా ఆలోచన చేస్తుంది. మరి అది గవర్నర్ దగ్గర పోయి ప్రతిపాదన జరుగుతుందని చెప్తారు. చూద్దాం. మరి మనం నిరుద్యోగులం కాబట్టి మనకు ముఖ్యంగా కావాల్సింది కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ అనేట ఆయన ఉంటేనే మనకు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు పడే అవకాశాలు ఉంటాయి కదా. చూద్దాం. మరి దీని గురించి కూడా మాట్లాడుకుందాము. అంతేకాకుండా ఇలా పొద్దుగాల ఎట్లాంటి వార్తలు ఉన్నాయో, మరి ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లున్నాయో చూద్దాం. ఇక వెలుగు పత్రికను తీసుకుంటే పాలనను సెట్ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అంటే గత ప్రభుత్వము రాష్ట్రంలో చేసిన దోపిడీ అక్రమాలపైన జరిగే పాలన చక్కగా లేదట. మరి ఆ పాలనను సెట్ చేద్దామని సీఎం సార్ చెప్తున్నాడు. ఏమేం చెప్తాడు? పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయము. గత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపాలని ముందుకెళ్ళాలి. మరి మన సర్కారు ఎజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల్లో పిఎస్ల నియామకం. ఇక ఇదంతా ఎందుకు సార్? మనం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకు పోవాలి. ఎందుకు పోవాలి? ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిరు అని వాళ్ళు కూడా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా చెప్తున్నారు అక్కడ చాలా తప్పులు జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ తప్పులను మనం ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. మరి ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి సమస్యలపైన మీరు నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు ఎలాంటి పథకాలు అందిస్తారన్న విషయాలను చేయురు. కానీ వాళ్ళ తప్పులను మేము చూస్తాం, మీ తప్పులను మీరు చూడుర్రి, మా తప్పులు మీరు చూడుర్రి, ఇదంతా అవసరం లేదు ముచ్చట. ఇక అన్ని శాఖల మీద రివ్యూ చేస్తారట ఇవాళ. మరి చేయుర్రి, రివ్యూ చేసేసి ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేసిరో చెప్పుర్రి. 1-2 రోజులలో చెప్పుర్రి. అయిపోయినాక మిగతా ముచ్చట్లు చేయుర్రి. మరి 6 గ్యారంటీల కథను పక్కన పెట్టినట్టు కనబడుతుంది ఈ ముచ్చట. మరి అది కాకుండా ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలి అన్న విషయాన్ని ఆలోచించుడు. ఇక అసలు ముచ్చట చూద్దాం. ఇక ఇక్కడ మన ఒక సార్కు భారతరత్న వచ్చింది. ఎవరికి? కర్పూరి ఠాకూర్కు భారతరత్న, దివంగత నేతకు దేశ అత్యున్నత పురస్కారము. శతజయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి భవన్. 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన జననాయక్. మద్యపాన నిషేధం, బీసీ కోటా వంటి ఎన్నెన్నో అమలు. 1952 నుంచి 1998లో చనిపోయేదాకా ఎమ్మెల్యేగా నితీష్ లాలు వంటి ఎంతో మంది రాజకీయాలకు ఈయన గురువు అట. సరే, ఈయన సీనియర్ నాయకులకు. మరి ఏ రాష్ట్రంలో అయ్యా? మన బీహార్ రాష్ట్రంలో 2 సార్లు సీఎంగా చేసిండట. ఆయనకు రాష్ట్రపతి భవన్ నుంచి ఏది మనకు ఈ 26 జనవరి పురస్కరించుకొని ఆయనకు భారతరత్న అవార్డు ఇస్తున్నారని ఒక మంచి విషయం చెప్తున్నారు. మరి మద్యపాన నిషేధం చేసిండట, బీసీ కోటా వంటి ఎన్నో అమలు కార్యక్రమాలు చేసిండట. మంచి విషయమే. ఈయన దగ్గర నుంచి కూడా కొంచెం రాజకీయం నేర్చుకోవాలి. మన రాష్ట్రంలో గుమ్మటి నరసయ్య లాంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు. అంటే అట్లనే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇట్లాంటి నాయకుల దగ్గర కూడా కొన్ని నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. చూసి నేర్చుకోవాలి రాజకీయ నాయకుల. ఇది కూడా ఇక అయోధ్యకు 5 లక్షల మంది వచ్చిరట. అయోధ్య జనసముద్రం అయింది. రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడు ప్రాణప్రతిష్ఠకు వేడుక తర్వాత తొలిసారి సాధారణ ప్రజలు దర్శించుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో భారీగా తరలి వచ్చారు. అయోధ్యకు నిన్న ఒక్కటే రోజు 5 లక్షల మంది వచ్చిరట. ఇక సామాన్యులు, విఐపీలు అంటే రాజకీయ నాయకులే. మళ్ళా ఇలా ప్రజలు కాదు విఐపీలు అంటే. ప్రజలకు ఎలాంటి సంబంధం ఉండదు. విఐపీలు అంటే రాజకీయ నాయకులే విఐపీలు, సినిమా యాక్టర్లు విఐపీలు, ఆ తర్వాత ఇంకా వేరే దేశం నుంచి వచ్చేటోళ్ళు విఐపీలు. మనం కాదు విఐపీలు. మనం తర్వాత వాళ్ళు చూసిన తర్వాత అంతా చేసిన తర్వాత మనం చూడాలి. ఇది 5 లక్షల మంది వచ్చిరని చెప్పేసి చెప్తున్నారు. ఇక మన శకటం పైన జయ జయ హే తెలంగాణ. ఎవరు రాసిరా? మళ్ళా తెలంగాణ మళ్ళా కేసీఆర్ సార్ గురించి చెప్పారు. ఇక్కడ ఆయన రాయలేదు, వేరే వాళ్ళు రాశారు. అది కూడా ఆలోచించుకోవాలి ప్రజలారా. ఇది ఢిల్లీలో ఇదే రిపబ్లిక్ దినోత్సవం 26 జనవరి కోసం రిహార్సల్స్ చేస్తున్నారట. తెలంగాణ శకటానికి మంచి స్పందన వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇలా అసలు ముచ్చట చూద్దాం. ఏంటిదయ్యా అంటే, ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి సర్కారు భూములు హాంఫట్. బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. రిపోర్ట్లన్నీ ప్రాజెక్టు డైరెక్టర్లకే. టీఎస్టీఎస్ బాధ్యతలో ఉన్న వాళ్లకు ధరణి ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలను గత బీఆర్ఎస్ సర్కార్ అప్పగించడం వెనుక పెద్ద
అంతర్యమే నడిచినట్లు కొత్త ప్రభుత్వానికి రిపోర్ట్లు అందాయి. సిసిఎల్ఏలోని ఇక ఇలా ముచ్చటేందయ్యా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నీ టీఎస్టీఎస్కి అప్పగింత. టీఎస్టీఎస్ స్పెషల్ నివేదిక కమిషన్కే ధరణి పోర్టల్ బాధ్యతలు. పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్న ఐటీ శాఖకి ఎక్కి అదే అదునుగా 1000 ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్ కబ్జా. మరి పోర్టల్లో జరిగిన తతంగం అంతా సీక్రెట్. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ లో భారీ అక్రమాలుగా గుర్తించినట్టు కొత్త ప్రభుత్వం చెప్తుంది. ఏ జిల్లాలయ్యా? రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ లో భారీగా జరిగినాయి అన్న విషయము చెప్తుంది. ఐటీ శాఖలనే ధరణి వెక్కి సర్కార్ భూములను ఆఫర్ చేసిందట. మరి అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, నేను అడుగుతున్నా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇట్లా జరుగుతుంది అని మీరు ఎక్కడన్నా ధర్నాలు చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఎక్కడన్నా నిరసనలు తెలిపిన దాఖలాలు ఉన్నాయా? మరి ఇప్పటి వరకు ఇట్లాంటివి చేయలేదు. వాళ్ళు తప్పు చేసిరని మీరే చెప్తున్నారు. మరి ఈ 5 జిల్లాల పరిస్థితే కాదు, రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న ఏ జిల్లాకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ మండలం పోయినా, ఏ గ్రామం పోయినా కూడా రియల్ ఎస్టేట్ అనేది మరి డెవలప్ చేసిర్రు. ఎందుకు డెవలప్ చేసిర్రు, ఎట్లా డెవలప్ చేసిర్రు, విలువలు అనేది అసలు తెలియని పరిస్థితులనే ఉన్నది. ఎవరి భూమి ఎవరి గురించి ఉన్నదో కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదనేది చెప్పచ్చు. ఇక అగ్గి ధరణి మంచిగా లేదు, తర్వాత అది మంచిగా లేదు, కేసీఆర్ కిట్టు మంచిగా లేదు. ఇవి కాదయ్యా, మీరేదో చేస్తా అన్నారు కదా. ఫస్ట్ రైతుల బాధలు తీర్చుర్రి, తర్వాత నిరుద్యోగుల గోసకు ఒక నోటిఫికేషన్ వేయుర్రి, ఇవి చెయ్యుర్రి. మరి ఆయన ప్రాబ్లం ఉన్నది, దీంట్లో పెద్ద పెద్ద లీలలు ఉన్నాయి, చెయ్యుర్రి. ఇక్కడ చెయ్యామనే చెప్పుతున్నాం, చెయ్యాలి, ఈ విషయాలను చేయాలి. కానీ మీరు ఇప్పటి వరకు ఏం చేయకుండా వాళ్ళు అది తప్పు చేసిర్రు, వాళ్ళు ఇది చేసిర్రు, వాళ్ళు చేసిర్రు అన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు చేసిర్రు అనే ప్రజలందరూ మార్పు కోరి మిమ్మల్ని కొత్త గవర్నమెంట్ను నిలిచోబెట్టారు. దీనికోసం ఆలోచన చేయరు. ఇక ఇవాళ నేడు 5 కలెక్టర్లతో ధరణి పైన కమిటీ పెట్టారు. ఇక వాళ్ళు భేటీ పెట్టి ఏం చేస్తారు, మళ్ళీ ఇదే చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు భూములన్నీ కబ్జా చేసిర్రు, మొత్తం కబ్జా అయిపోయింది, అదైంది, ఇదైంది, ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్తారు. ఇది కాదు ముచ్చట, ఇది కాదు విషయము. తెలంగాణ ప్రజలకు ఇది కాదు కావాల్సింది. మీరు ఏం చేస్తారో, ప్రజలకు సంక్షేమ పథకాలు ఎట్లా అందిస్తారో అన్న విషయాల కోసం చూస్తున్నారు. ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు, దాని మీద త్వరితగతంగా తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. టీఎస్పీఎస్సీ నిరుద్యోగులు అక్కడ ఉస్మానియా క్యాంపస్ లో పెద్ద పెద్ద అన్నలు కొట్లాడతారు, రోడ్ల మీద నిరుద్యోగులు ఆ లైబ్రరీలో, సెంట్రల్ లైబ్రరీలో చదువుతారు, వాళ్ళకి ఏమి దిక్కు దిశాన లేదు, వాళ్ళని సెట్ చేయరు. వాళ్ళు తెలుసుకుంటేనే మీరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ఈ రియల్ ఎస్టేట్ దందా అనేది ఇప్పుడు మీ దాంట్లో కూడా స్టార్ట్ చేసే అవకాశాలు కనబడతాయి. ఎవరైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఉన్న సమస్యను ముందుగా ఎంతో కొంతకు తీర్చే ప్రయత్నం చేయుర్రి. ఇక ఫ్రీ కరెంటు 500కు గ్యాస్ వచ్చే నెల నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళాడు. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీలు అమలు లేదు. ఏం చేసిండు ఆయన? అద్దని చెప్పిండా? లేకపోతే ఫోన్ చేసి మీకేమన్నా మీరు ఎందుకు ఎత్తారు, ఎట్లా ఎత్తారు, జనాలకు వేయద్దని చెప్పిండా? మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. అసలు విషయం ఏంటంటే ఖజానాలో పైసలు లేవు. సుడూరు ప్రజల తెలంగాణలో పైసలే లేవు. మరి వచ్చే నెల నుంచి 500కు ఫ్రీ కరెంట్ గ్యాస్ ఇచ్చేటోళ్ళట. కానీ మన ఎవరు కేసీఆర్ కేసీఆర్ నిర్వాహకం వల్లనే హామీ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక రేపో మాపో కేటీఆర్, కవిత జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి సహా తప్పు చేసిన వాళ్ళందరూ జైల్లోనే వేస్తాం. మేము వచ్చి 47 రోజులే. బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా? హరీష్, కేటీఆర్, సంతోష్ మంచి డాక్టర్కు చూపెట్టుకోవాలని డిమాండ్. ఇగో వాళ్ళు ఓడిపోయారు అన్న భ్రమలా ఎన్నో మాట్లాడతారని మీరే చెప్తారు. వాళ్ళు ఓడిపోయారు అందుకే ఇట్లున్నారని మీరే చెప్తారు. మళ్ళీ కేసీఆర్ అద్దన్నాడు, మీ పథకాలు మా పథకాలు మేము ఇవి ఎత్తలేము, అందుకే లేట్ అయి కేసీఆర్కు ఖాళీకి ఇంట్లో అన్నాడు, ఫామ్ హౌస్లోనో ఇంటికానో అన్నాడు. మరి అది గురించి ఆలోచించకుండా పక్కన పెట్టి మనకి ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి, ఎటు పోవాలనే విషయాన్ని ఆలోచించాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టి కేసీఆర్ అమలు కానీ ఇతరు కేసీఆర్ ఏమన్నా అడ్డం ఉన్నాడా? కేసీఆర్ ఏమన్నా అక్కడికి వచ్చి ఆ పథకాలకు చేయొద్దని చెప్తున్నాడా? అధికారులకు చెప్తున్నాడా? ఎవరికి చెప్పట్లేదు కదా. గవర్నమెంట్ మీరే కదా. మీ గవర్నమెంట్లో జరగాల్సిన పనులు మీరు చేయాల్సిందే కదా. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, మీ సీఎం, మీ డిప్యూటీ సీఎం అందరూ కలిసి చేయాల్సిన పనిని మళ్ళీ కేసీఆర్ అమలు కానిత్తలేడు, కేటీఆర్ అద్దన్నాడు. ఇవి కాదు అన్న, ఇవన్నీ కాదే ముచ్చట్లు. మీరు మంచి ఆలోచన చేయురి, మంచిగా చక్కగా చేయురు. పైసలు లేవని చెప్పారు, లేవు అందుకే ఇత్తలేమన్న విషయం అన్న చెప్పుర్రి. ఏదో ఒక విషయం చెప్పాలి. మేము వచ్చే నెల ఇస్తాం, ఈ నెల ఇచ్చేటోళ్ళమే కానీ కొంచెం
ఆ సమస్యల వల్ల ఇయ్యలేదు, సంక్రాంతి పండగ వచ్చింది అందుకే ఇత్తలేము, 26 జనవరి ఉన్నది అందుకే ఇత్తలేము, సమ్మక్క సారలమ్మ జాతర రాబోయే జాతర ఉంది దాని తర్వాత ఇది కాదు. సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేది చెప్పాలి. అంటే ప్రజలు చూస్తున్న రాష్ట్ర ప్రజలంతా పిచ్చి జనాలు అని ఇక్కడ ఎవరు లేరు. చూద్దాం, మీకు అవకాశం ఇచ్చారు, మీ అవకాశాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు అన్న విషయాన్ని మీరు ఆలోచన చేయాలి తప్ప ఆయన తిట్టుడు, మీరు మిమ్మల్ని ఆయన తిట్టుడు, ఏ రోజు పొద్దుగాడిసే ముచ్చట్లు తప్ప పనే తేడా కనబడతలేదు. ఇది కూడా ఆలోచన చేయాలి. ఇక రాహుల్ పై అస్సాంలో కేసు, సీఎం హిమంత్ ఆదేశాలతో నమోదు. గుహావాటి బార్డర్లో న్యాయ యాత్రను అడ్డుకున్న పోలీసులు, సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందని సీఎం. ఏదో సారు మన దేశ చిన్న సారు రాహుల్ సార్ ఏదో ప్రోగ్రామ్ అంటే న్యాయయాత్ర చేసుకుంటా అంటే ఆయనకి ఏదో అడ్డంకు కలిగించారంటే ఇక్కడ అస్సాంలో గుడికాడ ఆయన లోపల కూడా లేదా ఆయన నిన్న ధర్నా కూడా మొన్న ధర్నా చేసిండు. దాని మీద ధర్నా చేసి చిన్న చిన్న సమస్యలు అయిన వాళ్ళే కేసు పెట్టారు. దాని గురించి నిన్న మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ ధర్నాలు చేసిర్రు, పొల్లు ధర్నాలు చేసిర్రు. మరి ఏమైంది ఎటైందో కూడా తెలియదు. సార్ మీద కేసు అయిందని చెప్తున్నారు. ఇక పల్లెల్లో ఇక ప్రత్యేక పాలన, వారం రోజులతో ముగినున్న సర్పంచ్ పదవి కాలము, ఎంపీ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు, అప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్లే అని చెప్పేసి చెప్తున్నారు. ఇక పల్లెల్లో ప్రత్యేక పాలన ఇప్పటిదాకా ఉన్నోళ్ళు చేసిరు కానీ ఇక స్పెషల్ ఆఫీసర్లు వచ్చి చెప్తారు. ఇప్పటికే ఏం లేదు, ఆ స్పెషల్ ఆఫీసర్లకు ఇస్తే ఆయనకి ఏమి ఉండదు. ఇక గాడి తప్పుతుంది అన్న విషయము మనం క్లియర్గానే అర్థం చేసుకోవచ్చు. ఎట్లా ఉంటుంది, సర్పంచ్ ఉంటేనే గ్రామాలలో అభివృద్ధి చక్కగా కనవల్లే. ఇప్పటిదాకా ఇప్పుడు సర్పంచే లేడు, కార్యదర్శికి స్పెషల్ ఆఫీసరు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మరి ఒక కార్యదర్శి ఒక గ్రామానికే ఉన్నాడు, ఒక గ్రామ పంచాయతీకి ఉన్నాడు, ఒక గ్రామ కార్యదర్శికి 4 గ్రామ పంచాయతీలకు ఆయన పనిచేస్తాడు. ఆ 4 గ్రామ పంచాయతీలు అంటే మీరు నోటిఫికేషన్లు వేయలే కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలి. కానీ మరి గత ప్రభుత్వం చేయలే అట్లా. ఒక ఆయనకు 4 గ్రామ పంచాయతీలు అప్పచెప్పారు. ఆయన ఏ గ్రామ పంచాయతీ మీద స్పెషల్ ఆఫీసర్ చేస్తాడు, ఏ గ్రామ పంచాయతీ మీద ఆయన ప్రత్యేకత చేస్తాడు, ఇక అది మీకే తెలియాలి. ప్రజలారా మీరే ఆలోచన చేయాలి. మరి మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారట అంటే ఇక ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక వాళ్ళు పెట్టుకుంటారు. నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినట్టుండగా ఎంపీ ఎలక్షన్లు ఎప్పుడు 16వ తారీఖు మార్చి 4 ఏప్రిల్ 16కు ఏమో పెడతా అని చెప్పేసి చెప్పింది. నేను కూడా కరెక్ట్గా చూడలేదు. ప్రజలారా చూద్దాం, అది కూడా ఆలోచన చేయాలి. ఎట్లా ఉంటుంది, ఎట్పోతుంది, ఇంకా ఏం చేయాలనేది చూద్దాం. ఇక కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎఫ్ఎస్ ఆగింది. సూర్యాపేట జిల్లా కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు వచ్చాయి. మరి స్టేజ్ 2కు మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్ళకు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్ ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టకు కాళేశ్వరం ఆయకట్ట చూపే ప్రయత్నం చేసింది. అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కారు పెద్దలు, కొందరు ఇంజనీర్లు. ఇక మనం నీళ్లు తాగినా కాళేశ్వరం నీళ్ళే వచ్చినాయి అన్నారు. మనం ఇంట్లో దేనికి ఉపయోగించినా కూడా కాళేశ్వరం నీళ్ళే వచ్చారు. ఏది మహబూబ్ నగర్ వాళ్ళను కాళేశ్వరం నీళ్ళే, పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం నీళ్ళే, ఆదిలాబాద్ జిల్లాలో కాళేశ్వరం నీళ్ళే, హైదరాబాద్ కాళేశ్వరం నీళ్ళే, మరి సూర్యాపేట కాళేశ్వరం నీళ్ళే. ఏ జిల్లాకు పోయి ఎక్కడ చూసినా పొలానికి కాళేశ్వరం నుంచల్లే నీళ్ళు వస్తాయి అని చెప్పారు. కాళేశ్వరం నీళ్ళు అన్ని ఎక్కడికి పోయినాయి? పెద్దపల్లి జిల్లా ప్రస్తుత అంటే పాత కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం అనేది ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది భూపాలపల్లి జిల్లాలో ఉన్నది కనుక భూపాలపల్లి జిల్లాను కలుపుకొని పెద్దపల్లి జిల్లాను కలుపుకొని అన్ని రైతులకు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజానికానికి అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి ఈ నీటి విషయంలో. ఎందుకంటే ఇక్కడున్న నీటిని తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఎక్కడ ఉపయోగించుకున్నారు? సిద్దిపేట జిల్లాల. తర్వాత వాళ్ళు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, మంత్రులు ఉన్నారో ఆ జిల్లాలలో ఉపయోగించుకున్నారు. అక్కడ ఈ ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగించుకున్నారు. మనకి ఇక్కడ ఎక్కడ ఉపయోగపడలేదు. పక్కన ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా తలాకున్నే గోదావరి నది పోతుంది. మరి వాళ్ళే మంచినీటి తాగడానికి కొన్ని ఏరియాలలో కరెక్ట్ పరిస్థితులు లేవు. అంటే చూడండి పరిస్థితి ఎట్లున్నది అనేది. మరి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ప్రభుత్వం అప్పుడు అట్లుండే. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూద్దాం. వీళ్ళు గతంలో కాళేశ్వరం నీళ్ళే ఇచ్చిర్రు, మేము అన్నిటికీ కాళేశ్వరం నీళ్ళే అందించినామని కలరింగ్ ఇచ్చిర్రు అనేసి వాళ్ళు వెలుగోలు చెప్తారు. ఇక ఇంకేమున్నది, ఇక వరంగల్లో అక్రమ కట్టడాల కూల్చివేత. మొన్న అనంకొండలో కూల్చిరు, నిన్న చౌరస్తాలో కూల్చారు. ఇక్కడ నిన్న వరంగల్ చౌరస్తాలో కూల్చిరు. ఫుట్పాత్ రోడ్ అక్రమాల పైన ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్. బడా షాపింగ్ మాల్ బిల్డింగులు వేటిని వదలట్లేదు. నిమిషాల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న బుల్డోజర్లు. గతంలో రాజకీయాల జోక్యంతో ముందుకు కదలే ఆఫీసర్లు.
ప్రస్తుతం రూల్ ప్రకారం వెళ్తున్న జీడబ్ల్యూఎంసి సిబ్బంది జీడబ్ల్యూజీ అంటే వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పుడు నిద్రలేసారు. ఎందుకు? గత ప్రభుత్వము అండదండలతోటి అక్కడ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఇల్లులు కట్టుకున్నారు, షాపింగ్లు కట్టుకున్నారు, అన్ని చేసారు. ఫుట్పాత్ అనేది లేకుండా చేసారు. చాలా చోట్ల ఉన్నది ప్రజలారా, ఇది కూడా ఆలోచించాలి. అన్ని జిల్లాలలో ఉన్నది, ఒక వరంగల్ హన్మకొండ జిల్లాలనే కాదు, అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి ఉన్నది. ఏమైనా ప్రోగ్రామ్ చేసిరు, ఏదైనా జరుగుతుంది అంటే గతంలో ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక బుడ్డల లీడర్లు ఫోన్ చేయడం, అధికారులను బెదిరించడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు అవకాశం ఇచ్చిరని కూలగొడుతున్నారా, లేకపోతే వీళ్ళకు ఏమి అందలేదు అని చెప్పేసి కూలగొడుతున్నారో కూడా మనం రాబోయే రోజుల్లో ఆలోచించాల్సి ఉంటుంది ప్రజలారా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తీర్మానం రాసిరు, వెలుగులో ఒక తీర్మానం ఏం రాసిరు అయ్యా అంటే, ఈ మనుషులు మనల్ని బతకనిచ్చేటట్టు లేదు, ఏదైనా గ్రహానికి పోదామా మామ అంటే 2 కోడి బొమ్మలు పెట్టి రాసిరయ్యా. ఇక చూడు, వాళ్ళు మనుషులు అంటే మన చికెన్ మటన్ ఇక స్టార్ట్ అయింది కదా, సమ్మక్క సారలమ్మ జాతర. సో అంటే కోళ్ళు మేకలు అనేది పోస్తారు కాబట్టి ఈ కోళ్ళు అనేది ఇట్లా ఎత్తున్నాయి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 20 కోట్ల కోళ్లను ఖతం చేస్తారట. ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది. అంటే మాంసప్రియుల పరిస్థితి ఇట్లా ఉన్నదని చెప్తారు. ఇక ఇలా ఈ వెలుగులు ఉన్న ముచ్చట, అసలు ముచ్చట ఏంటంటే అంటే ఐటీ చేతుల గడిని పెట్టి సర్కార్ భూములన్నీ ఆంపటి చేసిరు అన్న ముచ్చట చాలా పెద్దగా రాసిరు. ఎందుకు రాసిరు కూడా తెలియదు. వాళ్ళు ఏం చేయాలో చేసి చూపెట్టాలో కానీ ఈ పేపర్లలో వార్తలు రాసుకుని ఉంటే ఏమవుతుంది? చెప్పురాయా అంటే చెప్పేది లేదు కానీ వాళ్ళు చెప్పుతోటి కొడతాం, వాళ్ళు కాలుతోటి కొడతాం అన్నాడు. ఇక యూట్యూబ్ ఛానళ్ళలో ముచ్చట్లయితే ఇక అది వర్షపడని ముచ్చట్లు, ఏం చెప్తారో తెలియదు. మళ్ళా ఏది మెడిసిన్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ పోయాడ కాంగ్రెస్లో ఎగురుతాడు, ఈటల రాజేందర్ సార్ వచ్చి కాంగ్రెస్లో ఎగురుతా, అందరు కాంగ్రెస్లో పోయినాక బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కదా. ఇది కూడా ఆలోచన చేయాలి కదా ప్రజలారా. మనం ఇట్లాంటి ఆలోచనలు చేయాలి. నాయకులను మనం నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని వీళ్ళే మనకు చెప్తారు. ఇక ప్రతిపక్షం చూద్దాం, వాళ్ళు ఎట్లా రాసిరో నమస్తే తెలంగాణలో చూద్దాం. విద్యా కమిటీ ఎన్నికల బ్రేక్ మొన్న మనం చెప్పుకున్నాం. ఈ ఎలక్షన్ కమిటీలు 4 సంవత్సరాల నుంచి పెట్టలేదు డెవలప్మెంట్ కోసం, ఇప్పుడు పెడతామని చెప్పేసి అన్నారు. అది గుండు సున్నగా ఎట్టేసిరు, అయిపోయి. ఈ చందన చెరువు శిఖరంలో కబ్జాల తొలగింపు. ఇవో చూడు, ఇక్కడ కూడా వరంగల్ హన్మకొండలు ఎట్లా చేసిరో కూడా ఈ చందన చెరువు పైన కూడా ఏమేమి కబ్జాలు చేసిరో వాటి గురించి కూడా మొత్తం తొలగిస్తారట. ఇక రంగ సముద్రంపై సీఎంఓకు ఫిర్యాదు, రియాలిటీ అక్రమాలపైన గిరికొత్తపల్లి ఆందోళన, చెరువు దీనావస్థ పైన రైతులు అలుపెరుగని పోరాటం. ఇక ఇల్లు ప్రజలారా, ఇక వీళ్ళే చెప్పాలి చెరువుల గురించి. మళ్ళా ఎవరు చెప్పాలి? బీఆర్ఎస్ వాళ్ళే చెప్పాలి. ఎట్లా చెప్పాలి? చెరువులు దీనావస్థలో ఉన్నాయట, అందుకే రైతులు ధర్నా అవుతారు. ఎవరు ఉన్నారు? మీకు ఏం కనబడతలేదా? గతంలో ఉన్నది కూడా మీరే కదా. గత ప్రభుత్వాన్ని పరిపాలించింది, గత ప్రభుత్వంలో ఉండి రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే. మరి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన కథలే ఇవన్నీ. మీరు చేసిన కథనే ఇంత దూరం వచ్చింది. మీరు చేసిన కథనే ఇక్కడ బిల్డింగ్లు కూర్చుకునే పరిస్థితి వచ్చింది. మీరు చేసిన కథనే ఇక్కడ ధరణి పోర్టల్ పరిస్థితి తప్పుల తడకగా ఏర్పడింది. ఇక మీరు ఇంకా చెప్పాలి, మీరే చెప్పాలి, మేమే వినాలి, ప్రజలే వినాలి. ఇది ముచ్చట. ఇక ఇక్కడ కూడా కర్పూరి ఠాకూర్ సార్కు భారతరత్న అవార్డు మనం అక్కడ చూసినాం కదా. సార్ బీహార్ రాష్ట్రంలో 2 సార్లు సీఎంగా చేసిండట. దానికోసం అని చేసి సార్ మంచి పనులు చేసిండని చెప్పేసి సార్కు 26 జనవరిలో భారతరత్న అవార్డు ఇచ్చే అవకాశం ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతోడు కొట్టండి, రైతులపైన నోరు పారేసుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు. 2 ఎకరాల లోపు వారికి రైతు బంధు సహాయం జమ, తమకింకా సాయం అందలేదంటూ అనేక మంది కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపైన రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంటు 100 రోజుల్లో హామీలన్నీ పూర్తి చేస్తాం. ఇక ఈసారి కోమటిరెడ్డి సార్ ఏం చెప్తాడు? రైతు బంధు రాలేదు అని ఎవరన్నా అన్నారు అనుకో, వాళ్ళని చెప్తోడు కొడతారా? ఇక ప్రజలారా, రైతులారా, నిరుద్యోగులారా, ఇది ఏంది? ఇది ఆయన కొడతాడా కొట్టాడా, అసలు ఇత్తడా అయ్యాడా అనే విషయం చెప్పుర్రు అంటే చెప్పులతోడు కొడతాం, కట్టెలతోడు కొడతాం, కాళ్ళతోడు కొడతాం. ఏందయ్యా ఇది? ఏం గవర్నమెంట్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉండాలి? ప్రజలకు అనుకూలంగా ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలి తప్ప రాలేదు. ఎక్కడ వచ్చినాయి? కోమటి సారు నేను అడుగుతున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు నేనే నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు మా ఛానల్ ద్వారా 7 వచ్చినాయి. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. మరి 3 ఎకరాల్లోని పరిస్థితి ఏంది? 4 ఎకరాల్లోని పరిస్థితి ఏంది?
ఈ ఈ ఈ పరిస్థితి చెప్పాలి కదా. ఈ పరిస్థితి చెప్పకుండా మేము చెప్పు తోడు కొడతాం అత్త లేదా అని చెప్పేటోడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పక్కన పెట్టుర్రి. రైతులే అడుగుతున్నారు కదా, రైతులకే రాలే కదా, 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఇప్పటి వరకు ఇచ్చారు కదా, మరి వాళ్ళు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సరే మీరు ఎంతవరకు ఇస్తారో కూడా చెప్పుర్రి. ఎట్లా ఏం చెప్పకుండానే మీకు మీరే అనుకోవడము కరెక్ట్ కాదు. దీన్ని మీరు ఆలోచన చేయాలి. ఇక యూరియా పరేషాన్, గంటల తరబడి కిలో నిలుస్తున్న రైతులు ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్. ఇక నవ్వుకోవాలి ప్రజలారా. ఈ గవర్నమెంట్, గతంలో ఉన్న గవర్నమెంటే చెప్పాలి మనకు ఏంటిది, యూరియా ఇతలేరు, రైతులు ధర్నా చేస్తారు, కేంద్రం కోత, రాష్ట్రం బంత, ఇవన్నీ ఏంది? మరి మీరు చేసినప్పుడు ఎక్కడికి పోయింది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికి పోయింది? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి రైతులు చెప్పులు పెట్టుకొని లైన్లలో 3-4 రోజులు వండుకున్నప్పుడు పరిస్థితి ఎటుపోయింది? ఆ పరిస్థితి, ఆ ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ వేసారు? మరి అప్పుడు మేము వేసినప్పుడు మీరు ఏం సమాధానం చెప్పలే కదా, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి వీళ్ళు ఎట్లా సమాధానం చెప్తారని అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరును వాళ్ళే అందరు కూర్చొని ఒక కడ కూర్చొని మాట్లాడుకోరు. కాకపోతే మీరు మంచిగానే ఉన్నారు, ప్రతిపక్షం మంచిగానే ఉన్నది, ప్రభుత్వం మంచిగానే ఉన్నది, కానీ మధ్యలో ఉన్నది ప్రజలు అన్యాయం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది అన్న విషయము మీకు కానీ వాళ్ళకి కానీ ఇలాంటి ఆలోచనలు అనేది లేవనే అర్థమవుతుంది ఈ మీ పేపర్లతోటి. ఇక రాష్ట్రంలో ఎరువులు పరేషాన్ మొదలైంది. యూరియా కోసం రైతు బాడులు తీరక తప్పని పరిస్థితి నెలకొంది. సరిపడినంత యూరియా లేదని ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. అధికారులను దానికోసం గంటల తరబడి వేచి చూడకుండా తప్పడం లేదు, లేదంటే ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో కేంద్రం భారీ కోత పెట్టింది. ఇక ఎంత తక్కువ ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం చేసింది. ఇక ఇనూరి ప్రజలారా, ఇక ఏమున్నది, రైతులకు ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా మనకు వచ్చేది ఏం లేదు. వీళ్ళు అందరినీ చూస్తే మనకు సామెత గుర్తొచ్చింది తెలంగాణలో, సాయి సంసార్ అట లచ్చి దొంగ అట. వీళ్ళది అట్టున్నది. ఈ ప్రతిపక్ష పౌరులను ప్రభుత్వం ఉన్నది, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇట్లున్నది. మేము మంచోళ్ళమే కానీ వాళ్ళు షెడ్యూల్ అంటారు, వాళ్ళు ఏమంటారు మేము మంచోళ్ళం వాళ్ళు షెడ్యూల్. వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ మన పరిస్థితి బాగాలేదు. ప్రజలారా, నిరుద్యోగులారా ఆలోచించాలి. మరి ఇవన్నీ ఆలోచన చేయాలి మనం. ఇటువంటి ఆలోచన చేస్తేనే రాబోయే ఎన్నికలు కావచ్చు, ఇంకేదైనా జరిగినా కూడా మనం కొత్త పరిస్థితులను సృష్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ఇక యూరియా గంటల తరబడి నిలబడ్డాడు. మరి గతంలో నిలబడ్డాడు, అంతకుముందు నిలబడ్డాడు. ఎప్పుడైనా రైతు పరిస్థితి ఇదే. రైతు పంట ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితి ఇదే జరుగుతుంది. ప్రజలారా, మీకు చెప్పే పరిస్థితులు కాదు, మీకు అర్థమయ్యే పరిస్థితే కనబడుతుంది. ఇక లోక్సభ ఎన్నికల కోసం ఏం వసూలు చేసిరాయా? కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం, తిమ్మాపూర్ పై ఈడీ ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు సరిపోతలేవాట, కానీ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఆయనకు సంబంధించిన మంత్రి, ఆయన ఎక్సైజ్ మంత్రి అట, ఆయన ఏదో ఎన్నికల కోసం పైసలు వసూలు చేసుకున్నాడు. దాని గురించి ఒక వార్త. అంటే సూడూరు ప్రజలారా, మన రాష్ట్రంలో సమస్యలు బంద్ అయినాయి. మన నిరుద్యోగ సమస్య లేదు, రైతు భరోసా సమస్య లేదు, రేషన్ కార్డు సమస్య లేదు, ఏ సమస్యలు లేవు, నీటి సమస్య లేదు, ఏది లేదు. మనం మంచిగా ఉన్నాం, కానీ పక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క నమస్తే తెలంగాణలో ముచ్చట. ఈ ఏడాది ఉన్నదా ప్రజలారా, నవ్వే పరిస్థితి ఏర్పడే కథ ఇదంతా. ఇక నిర్లక్ష్యానికి వేలాడిన కోడి ఎందుకో, కోడి ఇట్లా దర్వాజా కట్టిరుగా, కోడి ఎందుకో చూద్దాం ఎందుకు కట్టిరో కూడా. గుమ్మంలో కోడిని చూస్తే అదేదో సినిమా సన్నివేశం గుర్తొస్తుంది, కానీ ఇది అలాంటిది కాదు. తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కుక్కల దాడులు ఎక్కువయ్యాయని కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన అజీజుద్దీన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాడు. ఇది ఒక మంచి నిరసన, ఇది ఒక మంచి పద్ధతే. మరి ఏ మున్సిపల్ కార్పొరేషన్ పోయినా కూడా, మున్సిపాలిటీ అయినా మరి గ్రామ పంచాయతీలైనా ఎక్కడికి పోయినా కుక్కల బెడద, కోతుల బెడద ఫుల్ పెరిగిపోయింది, అంటే పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. వాటిని పట్టించుకోమని చాలా మున్సిపాల్లో కావచ్చు, కార్పొరేషన్ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం వీడియోలలో. ఏది ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఏదో ఒక వీడియోలలో కనబడతారు. ఓ పిల్లగాడు పోతాంట, కుక్కలు వెనక పోయి కుక్కలు ఆ కాలు పిక్కలు మీకొని తినడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. చూస్తారు కానీ ప్రజలు, అధికారులు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే వాళ్ళు వీళ్ళ గురించి చెప్తారు, వీళ్ళు వాళ్ళ గురించి చెప్పే పరిస్థితుల్లోనే ఉన్నారు. మనకి ఏం సమస్యలు ఉన్నాయి, మనం ఎట్లున్నాము, ఏంటిది అనే దాని గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పే పరిస్థితి అయితే లేదు. పాపం ఈ అన్నీ ఏం చేసిందట అంటే
చెట్ మీరు చెప్పు తింటలేరుగా నేను ఏం చెప్తానో చూడురా అని చెప్పి ఆ కోడిని తీసుకుపోయి ఆ మున్సిపాలిటీ ఆఫీసు ముందు దర్వాజా కట్టిరా. మంచిగా లేదు కదా, ఇట్లున్నది. ఇప్పుడు ఇప్పటికైనా సిగ్గొచ్చే అధికారులు ఆ కుక్కలను పట్టే పరిస్థితి చేస్తారు. లేదంటే ఇప్పుడు కోడి పరిస్థితి ఎట్లున్నది, రేపు పోరాల పరిస్థితి ఎట్లుండదు, ప్రజలు రోడ్డు మీద పోతా అంటే ఎట్లుండదు పరిస్థితులు. ఇవి ఆలోచించరు, ఇట్లాంటి ఆలోచనలు రావు. ఇక్కడ యూరియా లేదు, మేము యూరియా ఇస్తలేరు, వీళ్ళు యూరియా ఇస్తారు, వాళ్ళు ఇస్తలేరు, లేకపోతే వీళ్ళు మమ్మల్ని తెచ్చిర్రు, మేము వీళ్ళని ఇచ్చినాం, వీళ్ళని చెప్తోడు కొడదాం, మేము వీళ్ళని కాలుతోడు కొడదాం, ఈ ముచ్చట మాట్లాడుకుంటూ ఉంటారు. సమస్యలు ఉన్న వాటిని గురించి ఆలోచించుర్రు జనాల ప్రభుత్వం అని చెప్పేసి మనం అంటే, నాయకులారా అని మనం చెప్తే వాళ్ళు ఏదో సమస్యల గురించి పక్కన పెట్టి ఎవరికి ఏది నచ్చిందో అదే మాట్లాడుకుంటారు. ఇక సముద్రపు నాచుతో సంపద ఏందో మనం పాకుడు అంటాం కదా, దాంతో సంపద అంటే ఏందో మరి. ఉప్పు నీటితో స్పైరునీల పౌడరు అధిక పోషకాలు ఉండడంతో ప్రాధాన్యం, దేశ విదేశాల నుంచి మంచి డిమాండ్, పాలమూరు వాసి ప్రయోగాత్మకంగా సేద్యం, నీటి తొట్టెల్లో ఆల్గే పౌడర్ ఉత్పత్తి. ఆల్గే పౌడర్ను తయారు చేస్తున్నారట ప్రజలారా. మరి మన పాలమూరు జిల్లా ఇక మంచిదే, ఇది ఒక మంచి విధానం, ఇది ఒక కొత్త రంగమైన వ్యవసాయం అని చెప్పుకోండి. అంటే వ్యవసాయానికి సంబంధించి, పశుపోషణకు సంబంధించి, ఇట్లా అగ్రికల్చర్కి సంబంధించి ఇది కూడా ఒక మంచి సంపద అనే చెప్పుకోవాలి ప్రజలు. వీళ్ళ దాంట్లో ఏమున్నాయా, ఏం వార్తలు వీళ్ళదైతే ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. ఇదైతే వార్తే కాదు, లోక్సభ ఎన్నికలకు ఆయన వసూలు చేసిండు. ఏడా కర్ణాటకలో బస్సు ఫ్రీ అని చెప్పిర్రు, అది నీకు నడుస్తుందా నడతలేదా కాదు. ఇక్కడ మన రాష్ట్రం పరిస్థితి ఏంటిదని చెప్పు, మన రాష్ట్రంలో ఉన్న తప్పులు చెప్పు, మన రాష్ట్రంలో ఏం చేస్తారో అది చెప్పు. పక్క రాష్ట్రం గురించి మనకెందుక. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, కరీంనగర్ కొత్తపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జర అధికారుల సూడుకి కోడ్లు కట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది. దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టుర్రు. మరి ఏం చేస్తారో ఆ కరీంనగర్ ఎమ్మెల్యే ఎవరో మరి గంగుల కమలాకర్ సార్, మరి ఆ సార్ కూడా జర చెప్పుర్రు ఇట్లున్నది పరిస్థితి, గిది కథ అని చెప్పేసి. సారు మీరు ఎవరు ఇట్లా ఉన్నది, మనమే చేసినాం ఇప్పుడు మరి పాత పనులన్నీ మనం చేయబట్టే పెండింగ్లు ఉన్నాయి, ప్రస్తుతానికి ఇట్లా లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే సార్ కూడా ఒకటి రిప్రజెంటేషన్, అంటే మనం పేపర్ రాసి సార్కు వినతీయురు. మరి సార్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి అట్లానే చెప్తాడేమో, అది కూడా ఆలోచించారు. ఇంకా చెప్పుకుంటారు ఇలా ఏం చెప్తారు చూడు, ఏం ఎప్పుడు ఇలా ఎందుకు ఈ పేపరే దండగా ముచ్చట్లు ఎప్పుడు అని. కాకపోతే ఈ పేపర్లో ఉన్న లాభం ఏంటిదంటే ప్రజలారా, మనం నమస్తే తెలంగాణతో మనకు జరిగే లాభం ఏంటంటే, వాళ్ళు గతంలో చేసిన పనులు పూర్తి కాలేదు, ఎక్కడైతే పని పూర్తి కాలేదో విషయం అనేది మనకు పూర్తి స్థాయిలో తెలియాలంటే నమస్తే తెలంగాణ కావాలి. ఎందుకు కావాలి అని క్వశ్చన్ అడిగితే, ఒక ప్రాంతంలో రోడ్డు వేయలే, అదేమో వేయలే, గత ప్రభుత్వమే వేయలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ రోడ్డు లేదు అని ధర్నా చేస్తారు. అంటే వీళ్ళు వేయందే కదా, వీళ్ళు వేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఏం తప్పులు చేసిరో వాళ్ళే తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు ప్రజలారా. ఇది ఇవాళ ఉన్న పొద్దుగాల ముచ్చట.